యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. దీని లోతైన ఒక అర్థం ఏంటంటే భౌతికం మరియు ఆత్మీయం. మనిషి కేవలం శరీర అవసరాల కోసం మాత్రమే జీవించరాదు. రొట్టె, నీరు, సౌకర్యాలు జీవనానికి అవసరం అయినా అవి తాత్కాలికం. నిజమైన జీవితం, ఆత్మీయ జీవితం దేవుని వాక్యంపై ఆధారపడుతుంది. అది మన హృదయాన్ని, మన ఆలోచనలను, మన ప్రవర్తనను మార్చి మన జీవితాన్ని పరిపూర్ణతతో నింపుతుంది. రెండవదిగా, దేవుని వాక్యం ఆత్మ యొక్క ఆహారం. మన ఆత్మను పోషించే వాక్యమే దేవుని వాక్యము. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ఆలోచించి జీవనానికి అన్వయిస్తే శారీరక కష్టాల మధ్య కూడా మనం ధైర్యంగా ఉండగలం. మూడవదిగా, ప్రారంభం మరియు ఫిర్యాదులు. ఈ వచనము యేసు సాతానుని శోధనలోని సమాధానంగా చెప్పబడింది. మన జీవితంలో ఇలాంటివి వస్తాయి. పరిపూర్ణతను ఆశించి తాత్కాలిక ఆహారంలో ఆనందం అన్వేషించడం. కానీ యేసు చూపిస్తారు, మనం దేవుని వాక్యములో సంతృప్తి పొందితే ఆత్మను శక్తివంతం చేస్తుంది. భయాలు, త్రాసులు, ఫిర్యాదులు మనపై ప్రభావితం చేయవు. రాసులంటే అన్యాయం. నాలుగవదిగా, ప్రతిదినం వినయం. ఈ వచనం మనకు సాధారణ జీవన పాఠం అని ఇస్తుంది. ప్రతిరోజు కొంత సమయం దేవుని వాక్యం చదవడానికి, ఆలోచించడానికి, ప్రార్థనలో ఉపయోగించడానికి. ఈ తాత్పర్యం మన హృదయాన్ని ఆత్మీయంగా బలపరుస్తుంది, మన జీవితాన్ని దృఢంగా, సుఖపూర్వకంగా మారుస్తుంది. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వచనాన్ని నా హృదయంలో నిత్యం నిలిపి నా ఆత్మను శక్తివంతం చేయుము. రొట్టె మాత్రమే కాదు, నీ వాక్యం ద్వారా సత్య జీవితం పొందటానికి నన్ను మార్గనిర్దేశం చేయుము. నా ఆలోచనలు, నిర్ణయాలు, ప్రతి కదలిక నీ వాక్యంతో సమన్వయంగా ఉండునిమ్ము. ఆమేన్.